ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి సార్? ఒక్క చాప్టర్ కూడా మిస్ అవ్వకుండా ముందు సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. యాక్చువల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్లో కావాల్సింది ఏంటంటే అమ్మా, స్పీడ్ విత్ యాక్యురసీ. ముందు స్పీడ్ రావాలా, యాక్యురసీ రావాలా? యాక్యురసీనే రావాలి. అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి యూజువల్గా ఏ ఎగ్జామ్కి అయినా సరే. ఎన్ని అటెంప్ట్ చేసామనేది కాదు వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి టాస్క్. ప్రిలిమ్లో ఎన్ని పెట్టాము, ఎన్ని కరెక్ట్ అయింది, 100% యాక్యురసీ మెయింటైన్ అవ్వాలి. అంటే సబ్జెక్ట్ అది ఎప్పుడు కుదురుతుంది అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చితేనే. ఫస్ట్ సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అయ్యి మాక్ టెస్టులు రాసుకునేటప్పుడు స్పీడ్గా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయటం కాకుండా స్లోగా 35కి 20 అటెంప్ట్ చేసాము, 20 కరెక్ట్ అయినాయి. అట్లా కన్సిస్టెంట్గా ఒక వారం రోజుల పాటు 20కి 20 వచ్చేటట్టు. నెక్స్ట్ ఒకవేళ 19 వచ్చినాయి అనుకోండి అమ్మ, ఒక రోజు రెండో రోజు 19 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 19/19 రావాలి. అట్లా 2 రోజులు వచ్చాక మళ్ళీ 20 అటెంప్ట్ చేయటం. గ్రాడ్యువల్గా అది 30 ప్రిలిమ్స్ అయితే 35కి 35 అటెంప్ట్ చేసేయచ్చు అమ్మ. ఇది క్లరికల్ లెవెల్ ప్రిలిమ్స్ అయితే కనుక. అదే ఆఫీసర్ లెవెల్ ప్రిలిమ్స్ అయితే కనుక మాక్సిమం టోటల్ టైంలో 25 క్వశ్చన్స్ 26 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ముందు మనము ఎగ్జామ్ గురించి ఒక పూర్తి అవగాహన తెచ్చుకోవాలి.